ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. సైనసైటిస్ అంటే ఏంటి? సైనసైటిస్ కి సర్జరీ ఒకటేనా పరిష్కారం? ఆస్తమాకు పరిష్కారమే లేదా? ఎడినాయిడ్స్ ఉంటే హైట్ పెరగరా? టాన్సిల్స్ కి సర్జరీ తప్పదా? ఇలాంటి సమస్యలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు మరియు బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ మధు వారణాసి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సలహాల్ని సూచనలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అలర్జీస్ అంటే ఏంటి? సైనసైటిస్ని ఎలా గుర్తుపట్టాలి? అంటే మీకు ఇక్కడ అలర్జీ అనే ఒక పదము చాలా మోస్ట్ అబ్యూజ్డ్ వర్డ్ ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే చాలామంది వాడతారు, కామన్ మ్యాన్ నుంచి ఒక హై లెవెల్ వాడు కూడా అలర్జీ అనే వర్డ్ వాడడం అనేది మనం చాలా తరచుగా వింటాం కూడా, రెగ్యులర్గా వినే వర్డే అది. అంటే ఏదైనా కంప్లైంట్ వచ్చి పడలేదనుకోండి, ఎవరైనా నీకేమైనా అలర్జీ ఉందా దాంతో అని అడుగుతుంటాం మనం. అంటే అలాంటి వర్డ్ అనేది బాగా అబ్యూజ్ అయిపోయింది మనకు. అలర్జీ అంటే చాలామందికి భయము ఉంటుంది. ఒక రకంగా చెప్తే అది అన్బేరబుల్ కండిషన్ కూడా. ఎందుకంటే చిన్న ఇష్యూ ఏం కాదు అలర్జీ అంటే. బాడీలో దేనికైనా రియాక్ట్ కావచ్చు మనం. అలా రియాక్ట్ అయినప్పుడు ఎక్కడ ఏమవుతుందో అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది మీకు అలర్జీ వల్ల. అందువల్ల మీకు అలర్జీ అనేది మీకు అది స్కిన్ అలర్జీ కావచ్చు, నాజల్ అలర్జీ కావచ్చు, జిఐటి సిస్టంలో అంటే మన ఇంటెస్టైన్స్లో వచ్చే అలర్జీస్ కావచ్చు, ఏవైనా సరే ప్రతిదానికి కూడా ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అలర్జీనే ఉంటుంది. సో ఇలాంటి ట్రిగ్గర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మీకు అలర్జీ కాజిటివ్ ఫ్యాక్టర్ని కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. అలా కనుక్కున్నప్పుడు మీకు అలర్జీ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మెజారిటీ పేషెంట్స్ మనకు అలర్జీతో వచ్చేవాళ్ళు కూడా ఎప్పుడు కూడా మీకు ఆస్తమాతో ఎక్కువగా ఉంటారు. అలర్జీకి రైనైటిస్తో వస్తారు, నాజిల్ అలర్జీతో వస్తారు, నాజిల్ బ్రాంకిల్ అలర్జీతో వస్తారు, స్కిన్ అలర్జీస్తో వస్తుంటారు. ఎక్కువగా మనకు కనిపించే పేషెంట్స్ వీళ్ళు. అంటే మీకు ఇక్కడ ఏమైంది, మీకు ఈ పేషెంట్స్ని మనం సరిగా హ్యాండిల్ చేయకపోతే వాళ్ళు డైలీ రొటీన్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. దేనికి పనికి రాకుండా వెళ్ళిపోతుంటారు. అంటే ఏ పని చేయాలని భయం వేస్తుంది. కొందరికి ఎలా ఉంటుంది మీకు అలర్జీ అంటే, ఈవెన్ బయట వెళితే డస్ట్కి ఎక్స్పోజ్ అవుతూనే వాళ్ళు రియాక్ట్ అయిపోతారు. ఏమైనా తింటే అసలు రియాక్ట్ అయిపోతుంటారు. అంటే ఇలాంటి పేషెంట్స్ అంటే ఏమీ తినలేని కండిషన్ కదా, ఎక్కడికి పోలేరు. అంటే వీళ్ళు లైఫ్ అంతా కూడా వీళ్ళు భయపడుతూ బతుకుతుంటారు. అందువల్ల మీకు అలర్జీని ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్ చాలా ఇంపార్టెంట్. ఆ ఐడెంటిఫికేషన్ కాజ్ మనకు తెలిసినప్పుడు తప్పనిసరిగా ట్రీట్మెంట్ పార్ట్ ఈజీగా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అవాయిడెన్స్ ఆఫ్ కాజ్ అంటే మీకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్ దొరికినప్పుడు అవాయిడెన్స్ ఆఫ్ కాజ్ కూడా చూడాలి మనకు. అది మీరు అవాయిడ్ చేసినప్పుడు ఆ పేషెంట్కి రిలీఫ్ వచ్చేస్తుంది మీకు. కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఏమడుగుతుంటారు, మీకు ఐడెంటిఫై చేసామండి, అవాయిడ్ చేయలేం కదా, డస్ట్కి పోవద్దంటే మేము పోకుండా ఉండలేము, ఏమీ తినకూడదు అంటే ఏమని తిని బతకాలి మీకు, కాబట్టి అవన్నీ అయ్యే పనులు కాదు కదా, కాబట్టి మేము ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాం, మాకు ప్రాబ్లం వస్తూనే ఉంది అంటారు. అంటే మీకు ఎక్కడంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే హోమియోపతి ఆన్సర్ ఇస్తుంది దానికి పర్ఫెక్ట్గా. అవాయిడెన్స్ ఆఫ్ కాజ్ నా చేత కాలేదు అనుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా హోమియో ట్రీట్మెంట్ కదా తీసుకుంటే కదా ఆ అలర్జీని రిమూవ్ చేయడానికి ఛాన్స్ చాలా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అంటే సైనస్కి సర్జరీ ఒకటే పరిష్కారం అని అంటుంటారు కదా, మీరేం చెప్తారు దానికి సంబంధించి? జనరల్గా మీకు సైనసైటిస్ సర్జరీకి మీకు చాలామంది భయపడుతుంటారు. అంటే మీకు అది ఆ ప్రాబ్లం కూడా మీకు కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది. అంటే మీకు ఎలా ఉంటుందంటే సైనస్ పేషెంట్స్ సైనస్ని కూడా గుర్తుపట్టగలగాలి. చాలామంది సైనసైటిస్ని గుర్తుపట్టలేకపోతారు. ఎందుకంటే ఎప్పుడైనా మీకు సైనస్ ఫామ్ అవుతూ ఉందంటే అక్యూట్ సైనసైటిస్ ఎప్పుడు ఫామ్ అవుతుంది. ఫస్ట్ అక్యూట్ సైనసైటిస్ని గుర్తుపట్టాలి. చాలామంది అక్యూట్ సైనస్ ఎలా గుర్తుపట్టారంటే అది జలుబు ఉంటుంది, తుమ్ములు ఉంటాయి, ముక్కు బ్లాకేజ్ ఉంటుంది, స్ఫుటం ఫార్మేషన్ ఉంటుంది. అలా అన్నప్పుడు ఆ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, తలంతా బరువుగా ఉంటుంది, హెవీనెస్ ఉంటుంది. అంటే ఈ పేషెంట్స్ ఈ 5 సిమ్టమ్స్ ఉన్నాయంటే అది సైనస్ కావచ్చు. సో అలాంటి సైనసైటిస్ ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు మాత్రం అక్కడే మేజర్గా డాక్టర్ని అప్రోచ్ కావాలి. కానీ ఈ స్టేజ్లో మీకు పేషెంట్స్ ఏం చేస్తారంటే జలుబే కదా ఏముంది ఒక 7 డేస్లో వెళ్ళిపోతుంది కానీ నెగ్లెక్ట్ చేస్తారు. ఈ నెగ్లెక్ట్ చేసినప్పుడు మీకు ఈ 7 డేస్ 10 డేస్ ప్రోగ్రెస్ అయిన తర్వాత 2 వీక్స్ తర్వాత అది సైనస్లోకి మారిపోతుంది. ఒక్కసారి సైనస్లోకి మారిన తర్వాత పేషెంట్లకు కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతుంటాయి కాలంతా. ఎస్ సార్. కర్నూలు నుంచి జయాకర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. అదే సార్, నాకు ముక్కు దూలం వంకరగా ఉందన్నారు సార్. ఓకే. అది కొంచెం తుమ్ములు ఎక్కువ సార్. ఓకే. ముక్కు దూలం వంకరగానే దానికి సర్జరీ తప్పదా సార్? ఓకే. ఆపరేషన్ కొద్ది రోజులు మందులు రాసిచ్చారు సార్. ఓకే. ఒక నెల స్ప్రే చేస్తారు. ఓకే. ఇది తగ్గకపోతే సర్జరీ తప్పదు అంటున్నారు సార్. ఓకే. దానికి పరిష్కారం సార్? డిఎన్ఎస్ అంటే సెప్టల్ డీవియేషన్ అంటారు దాన్ని. జనరల్గా సెప్టల్ డీవియేషన్ ఉంది అంటే సర్జికల్గానే చెప్తుంటారు వాళ్ళు. మామూలుగా డాక్టర్స్ సర్జరీ చేయించుకోండి అంటారు. ఇది మీకు ఎప్పుడు అవసరం వస్తుందంటే డిఎన్ఎస్ వల్ల మీకు ముక్కు బ్లాకేజ్ అవుతూ ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, నేను పడుకోలేకపోతున్నాను, గురకలాగా వచ్చేస్తాం, స్నోరింగ్ లాగా వస్తుందంటే అది ఒక ఆప్షన్. ఆ ఆప్షన్ కూడా మీకు అలర్జీ వల్ల వస్తూ ఉంది అనుకుంటే కనుక ముందు అలర్జీ క్లియర్ చేసుకోండి. అలర్జీ క్లియర్ అయిపోతే మీకు డిఎన్ఎస్ ఉండడం వల్ల పెద్ద నష్టమేం లేదు, పెద్ద ఇబ్బంది లేదు.
అది మీకు పెద్దగా మనం సఫర్ చేసేది ఏం లేదు మీకు. అది ఎప్పుడు మీకు స్నోరింగ్ వచ్చేసి గురక పట్టేస్తున్నాను, అర్థం కావట్లేదు, నాకు ఏమీ తగ్గట్లేదు అంటే అప్పుడు ఆ అబ్స్ట్రక్షన్ ఏమైనా తీసేస్తే స్నోరింగ్ తగ్గచ్చు, బ్లాకేజ్ తగ్గచ్చు. అలా తగ్గాలని కూడా మనకి ఎంతవరకు కొంత అందరి పేషెంట్స్ కూడా మనకి రిలీఫ్ వస్తుంది చెప్పలేం. దట్ డిపెండ్స్ ఆన్ ఇమ్యూనిటీ కావచ్చు, వాళ్ళ పవర్ ఆఫ్ ఇది కావచ్చు మీకు. కాబట్టి మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హోమియో డాక్టర్ని అప్రోచ్ కానీ మీరు, అది అలర్జీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అది క్లియర్ చేసేస్తారు తను. అది క్లియర్ అయిన తర్వాత అప్పుడు సర్జరీ అవసరమే కాదు, మీరు మాట్లాడుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే డాక్టర్ గారు, శ్రీకాకుళం నుంచి మరో కాలర్ ఉన్నారు, కాంతారావు గారు. కాంతారావు గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి. నేను ఒకసారి అంటే మాట్లాడతాను. నేను ఒకసారి బయటికి వెళ్ళేసరికి కళ్ళు తిరిగి పడిపోయాను సార్. ఓకే. పడిపోతే అది ఏంటి ప్రాబ్లం అని న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను సార్. ఓకే. వెళ్తే అక్కడ ఎంఆర్ఐ స్కాన్ చేస్తే అందులో సైనసైటిస్ అని వచ్చింది సార్. ఓకే. దానికి మెడిసిన్ రాశారు జనరల్ గా, అంటే అదే మోస్ట్ ఎంఆర్ఐ రాశారు. అది వాడాను సార్, వాడినా కూడా తగ్గలేదు సార్. ఓకే. గడికి జలుబు రావడం, వెదర్ మార్చేసరికి తలబాధ రావడం, హెడేక్ రావడం, ఓకే, తర్వాత కళ్ళు తిరిగి ఉండడం సార్ అవుతుంది. ఓకే. సో మీ కేసులో మీరు చెప్పినవన్నీ కూడా అలర్జీకి రిలేటెడ్గానే ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు మంచి హోమియో డాక్టర్ని అప్రోచ్ కానీ తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే పడిపోవడం అనేది మీకు సైనస్లో కూడా ఉంటుంది, స్పాండిలైటిస్లో ఉంటుంది, ఇయర్ ప్రాబ్లమ్స్లో ఉంటుంది. అంటే మీకు వర్టిగో అనేది మన స్పెసిఫిక్గా గిడ్డినెస్ అనేది చాలా కంప్లైంట్స్లో వస్తుంది. టాప్ 3 కేసెస్ ఈ మూడే ఉంటాయి. సో ఆ 3 ఏదైనా ఉన్నాయో ఒకసారి చూసుకుని ఎవాల్యుయేషన్ చేసుకోండి. స్పాండిలైటిస్ ఏమైనా ఉందా, ఇయర్ ప్రాబ్లం ఉందా, సైనసైటిస్ ఎంతవరకు ఉంది అనేది. అప్పుడు మీరు ఒక హోమియో డాక్టర్ తీసుకున్న రిపోర్ట్స్ అన్ని తీసుకుని మంచి హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి, తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. అప్పటికీ నాకు దొరకలేదు సార్, హోమియో డాక్టర్తో వాడినా కూడా తగ్గలేదంటే హైదరాబాద్కి రండి, పరిష్కారం చూపిస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్ గారు, హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు, రజిత గారు. రజిత గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. రజిత గారు, మీ టీవీ వాల్యూమ్ ని మ్యూట్ లో పెట్టండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మా సిస్టర్ కి కోల్డ్ ఉంది. ఓకే. అయితే అది బై బర్త్ రాలేదు. ఓకే. మధ్యలో కొంచెం ఆమెకి నోస్ కు దెబ్బ తాకి నోస్ వంకర అయ్యి అప్పటి నుంచి కోల్డ్ స్టార్ట్ అయిందండి. ఓకే. సెస్టిన్ కోల్డ్ టాబ్లెట్ ఓకే. తగ్గలేదు. మళ్ళీ లివోసిట్రిజిన్ ట్రై చేశాము, అది కూడా కొన్ని రోజులు పనిచేసింది, మళ్ళీ పని చేయలేదు. ఓకే. ఇప్పుడు అలాగే వస్తుంది, ఫ్యాన్ కింద పడ్డ కోల్డ్ ఏమన్నా ఎఫెక్ట్ అయినా. ఓకే. ఇక రన్నింగ్ మొత్తం కోల్డ్. సో మీరు చెప్పిన ప్రాబ్లం అలర్జిక్ ప్రాబ్లమే అండి. అది అలర్జీతో ఉంది కాబట్టి మీరు అంత సఫర్ అవుతున్నారు. అలర్జీ ఉన్నంత కాలం మీరు ఎంత అలర్జీ తగ్గకపోతే ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా వేస్టే, అది ఎన్ని సర్జరీలు చేసినా వేస్టే. అలర్జీ ఉన్నంత కాలమే మీరు ఏమీ చేయలేరు. కాబట్టి ముందు అలర్జీని తగ్గించుకోవడం మంచిది. సో మీరు చెప్పింది పెద్ద సింపుల్ కేసెస్, పెద్ద ఏదో భయంకరమైన కేసు కాదు. కాబట్టి ఒకసారి మీ ఊర్లోనే మీకు ఒక మంచి హోమియో డాక్టర్ని కన్సల్ట్ కండి, పరిష్కారం దొరుకుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సింపుల్ కేసెస్ ఇవన్నీ. హోమియో డాక్టర్స్ ఒక మంచి హోమియో డాక్టర్ దగ్గర మీరు ఎంచుకుంటే కన్నా, అంటే కమాండబుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఒక మంచి సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఒక మంచి డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తే కన్నా తప్పనిసరిగా మీకు పరిష్కారం ఉంటుంది. 1వ మంత్లో నన్ను అడిగితే ఫస్ట్ మంత్లోనే మీకు రిలీఫ్ వచ్చేస్తుంది, ప్రశాంతంగా ఉంటారు, హ్యాపీగా. చాలామంది పేషెంట్స్ నేను చూసిన వాళ్ళు ఫస్ట్ మంత్ అయిపోతేనే చాలా హ్యాపీగా ఉన్నాం అనేవాళ్ళు ఉంటారు తప్ప ఎవరు మాకు చచ్చిపోతున్నాం ఇంకా మేము అనేవాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి మీరు ఒకసారి మంచి డాక్టర్ని అప్రోచ్ కండి, దొరికిపోతుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే డాక్టర్ గారు, విశాఖపట్నం నుంచి మరో కాలర్ ఉన్నారు, సాయి కిషోర్ గారు. సాయి కిషోర్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. అంటే బాగా జబ్బు, ఓకే, విపరీతంగా తుమ్ములు ఆగకుండా. ఓకే. అయితే డాక్టర్ గారు ఏమో ఎక్స్రే, సిటీ ఎంఆర్ స్కాన్ తీసి ఒక పక్క కాయిల్లా వచ్చేసి ఇంకో పక్క ఒక పక్క దుమ్ము ఎదుగుతుంది అని చెప్పారండి. అయితే దానికి సర్జరీ అవసరం అన్నారండి. అంటే నాకు వర్షాకాలంలో గానీ ఏసీలోకి వెళ్ళినా గానీ ఏదైనా పడలేని వస్తువులు తిన్నా కూడా కంటిన్యూ తుమ్ములు వచ్చేసి అలాగా కాస్తూనే ఉంటదండి. ఓకే. దానికి సర్జరీ అవసరం అన్నారు. దానికి చేయించుకోవడం ఇంపార్టెంట్ అండి. అంటే మీకు ఇక్కడ ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళేంత అవసరం లేదు. ఎందుకంటే మీకు పాలిప్స్ ఉన్నాయని చెప్పినట్టున్నారు వాళ్ళు, ప్లస్ అలర్జీ కూడా ఉంది. కాబట్టి ముందు అలర్జీని క్లియర్ చేయించేసుకోండి. అలర్జీ తగ్గిన తర్వాత మీరు పాలిప్స్ వల్ల ఏమైనా ఇబ్బంది అనుకుంటే అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ నన్ను అడిగితే ఇప్పుడు మేము చూసే కేసుల్లో పాలిప్స్ అయినా సరే, టర్బులెంట్స్ హైపర్ట్రోపీ కావచ్చు, ఎడినాయిడ్స్ కావచ్చు, సైనస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఫంగల్ సైనసైటిస్ కావచ్చు, ఇవన్నీ మనం హ్యాండిల్ చేసిన కేసెస్ పెద్దగా ఎవరు కూడా సర్జరీకి వెళ్ళలేదు.
సో అంతవరకు మీరు వెళ్ళాల్సిన అవసరమూ లేదు. ముందు ఒక మంచి హోమియో డాక్టర్కి వెళ్ళండి. మీరు వైజాగ్లోనే ఉన్నారు కాబట్టి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఒక 6 months ఆ డాక్టర్ మార్చకుండా వాడండి, ఆటోమేటిక్గా రిలీఫ్ వచ్చేస్తుంది మీరు. కానీ వెళ్ళే ముందు ఒక మంచి డాక్టర్ని అప్రోచ్ కండి. క్వాలిఫైడ్ డాక్టర్ అయి ఉండాలా, కమాండబుల్ డాక్టర్ ఉండాలా, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఉండాలి. ఆ 3 చూసుకొని మీరు వెళ్తే కనుక మీ సమస్యకు రాంబాణం లాగా హోమియోపతి దొరుకుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్ గారు, ఉపేంద్రచారి గారు ఉన్నారు నెల్లూరు నుంచి. ఉపేంద్రచారి గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గురించి చెప్పండి. ఏం లేదు సార్, మా కజిన్ బ్రదర్ ఒక అతను ఆస్తమాతో బాగా బాధపడుతున్నాడు సార్. అది టాబ్లెట్ కూడా వాడుతున్నాము. ఓకే, కాకపోతే అది పూర్తిగా తగ్గాలంటే ఏం చేయాలి సార్? అది జనరల్గా ఆస్తమా అనేసరికి మీకు చాలామంది ఇంక లైఫ్ లాంగ్ ప్రాబ్లము, ఇది తగ్గదు, ఇంకా ఇట్లానే ఉండిపోవాలనుకుంటారు. అంత అవసరం లేదు. ఎందుకంటే అలర్జీకి ఆస్తమా అయినా సరే ఏదైనా సరే మీకు ఒక హోమియోపతికి ఒక 1-2 years వాడారనుకోండి, అసలు మీకు దాని గురించి ఇంకా మర్చిపోతారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు నా క్లినిక్కి వచ్చిన 5 years 6 years పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళని మేము ట్రీట్ చేశాను కదా, చాలామంది వేరే మందిని చేశాను. వాళ్ళు ఇప్పటికి బీటెక్ అయిపోయి కూడా ఉన్నారు అందరూ కూడా. వాళ్ళకి ఎవరికి ఇంతవరకు కోల్డే చేయలేదు. మీకు అంత అద్భుతంగా ఉంటుంది హోమియోపతి. వాళ్ళ అమ్మ నానే అంటారు, మా వాడికి ఇంత జలుబు కూడా చేయలేదండి, అంత హ్యాపీగా ఉన్నాడండి మీ దయ వల్ల అని. అంటే అలాంటి మిరాకిల్స్ మీకు హోమియోపతి కనిపిస్తాయి. కాబట్టి కానీ మీకు ఏంటంటే ఆ మంచి డాక్టర్ని అప్రోచ్ అయితే కనుక తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఏదో హోమియోపతి కదా అని అటు ఇటు చూసుకుని వాడేస్తుంటారు కాబట్టి రిలీఫ్ రాలేదని మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతుంటారు. ఒక మంచి డాక్టర్కి వెళ్ళండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు 1-2 years వాడండి, అసలు మీరు మర్చిపోతారు ఆ సమస్య ఉందనే విషయం కూడా, ఆస్తమా ఉంది నాకు అనే విషయం కూడా మర్చిపోతారు. ఓకే డాక్టర్ గారు, ప్రకాశం నుంచి గంగాధర్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. గంగాధర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ నాకు 10 years నుంచి సైనస్ ప్రాబ్లం ఉంది సార్. సైనస్? అవును సార్. ముక్కు కూడా వంకరగా ఉంటుంది. ఓకే, తుమ్ములు వస్తూ ఉంటాయి, గొంతులో నుంచి కఫం ఎప్పుడు 24 hours కంటిన్యూషన్ వస్తుంది. ఓకే, ముక్కులు ఎప్పుడు బ్లాక్ అవుతూ ఉంటాయి. ఎండాకాలము చలికాలం కాలంతో పని లేకుండా కంటిన్యూషన్ గా బ్లాక్ అవుతుంది. ఓకే సార్ అవి హోమియోపతి వాడాను, ఇంగ్లీష్ మందులు వాడాను, అన్ని వాడాను సార్. కానీ అప్పటికప్పుడు రిలీఫ్ ఇస్తుంది కానీ పర్మనెంట్ రిలీఫ్ రావట్లేదు సార్. అంటే మీకు హోమియోపతి వాడాను అన్నీ వాడామంటే ఓకే, మిగతా సిస్టమ్స్ గురించి ఓకే తెలిసిందే. అది హోమియోపతి వాడినా తగ్గలేదు అంటే 2 రీజన్స్ ఉండాలి. ఒకటి సెలెక్షన్ ఆఫ్ డాక్టర్, సరిగా మీరు మంచి డాక్టర్ ఎంచుకోలేదు. నెంబర్ 2 మీరు సరైన ఇంటర్ప్రిటేషన్ ఇవ్వలేదేమో డాక్టర్కు. ఆ 2 చూసుకోండి బెస్ట్. ఎందుకంటే మీకు డయాగ్నోసిస్ చేసే డాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆ కేసు ఏంటి, ఆ పెథాలజీ ఏంటి, ఎంతవరకు అది ఉందని తెలిస్తే కానీ మీకు అప్పుడు ట్రీట్మెంట్ పార్ట్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ సైనస్ ఇవన్నీ కూడా నిజం చెప్పండి, నేను లక్షల కేసులు చూశాను. ఏం పెద్ద ఆలోచించే కేసులే కాదు ఇవి. ఒక 2-3 నిమిషాలు పేషెంట్తో మాట్లాడతాం తప్ప గంటలు మాట్లాడే హిస్టరీ తీసుకునేంత అవసరం కూడా రానివ్వను నేను. కాబట్టి మీరు ఒకసారి ఆ డాక్టర్నైనా మార్చండి, లేదంటే ఆ డాక్టర్కి మళ్ళీ రివైండ్ చేయండి కేసు ఏంటినేది, పరిష్కారం దొరుకుతుంది. లేదు నాకు ఎక్కడ పోయినా ఇదే ప్రాబ్లం ఉందంటే మీరు ఒక్కసారి హైదరాబాద్ రండి, మీకు నేను పరిష్కారం చూపిస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, ఆస్తమా ఉంటే జీవితం మొత్తం దాన్ని భరించాల్సిందేనా, ఏం చెప్తారు మీరు? అంటే మీకు ఆస్తమా అనేసరికి మీకు చాలామంది పేషెంట్స్ మానసికంగా కుంగిపోతారు. ఎందుకంటే అది మనం అనుకున్నది ఈజీ ఏం కాదు. చాలామంది ఆస్తమానే కదా అనుకుంటాం, కానీ ఇన్హేలర్స్ వాడుకుంటూ, నెబులైజర్స్ వాడుకుంటూ, అర్ధరాత్రి పూట లేచేసేసి పిల్లికూతులతో ఇబ్బంది పడుకుంటూ, వెదర్ మారితే ఇబ్బంది పడిపోవడం, డస్ట్ మారితే ఇబ్బంది పడడం, ఏమైనా తింటే ఇబ్బంది పడడం, అంటే వాళ్ళకి అది ఆ శ్వాస కోసం స్వేచ్ఛ అంటారే, ఆ బ్రీతింగ్ ఆ డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది మీకు. అంటే ఆ ఎయిర్ కోసం వాళ్ళు తాపత్రయపడతారు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో మనకు స్పెసిఫిక్గా ట్రిగ్గర్ ఫార్డ్ ఉంది. అలానే వాళ్ళు ఎయిర్ అంటే ఇంకా కావాలంతే. ఆ టైంలో వాళ్ళు మేము చనిపోతామనే ఫీలింగే ఎక్కువ ఉంటుంది. అడ్మిట్ అయిపోవాలనుకుంటారు. మీకు కాలుందా? ఎస్ సార్. నిర్మల్ నుంచి గంగన్న గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి సార్, నాకు ఇంతకు ముందు నేను టెస్ట్ చేసుకుంటే ఆస్తమా అని తేలిందండి. మాట్లాడుతున్నానండి. చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి. ఆస్తమా అని తేలిందండి. కొంచెం కడుపు ఉబ్బరంగా ఉంటది, ఛాతీలో మంట ఉన్నట్లు ఉంటదండి. ఓకే, నాకు మళ్ళీ సర్ది గానీ ఇటువంటి ఏం రావండి, రావు, ఏం రావు. ఓకే, కాకపోతే ఛాతీలోనే కొంచెం పట్టేసినట్టు ఉంటది, కడుపు ఉబ్బరంగా ఉంటది. ఓకే, అంతేనండి. అంటే మీరు చెప్పిన విషయాల్లో ఆస్తమా వేరు, గ్యాస్ట్రిక్తో ప్రాబ్లంతో వచ్చే ఆయాసం వేరు. కాబట్టి మీకు ఆస్తమాలో మీకు పెళ్లికూతులు కూడా ఉంటాయి, ఫ్లెమ్ లాగా ఉంటుంది, చెస్ట్ టైట్నెస్ ఉంటుంది, బరువుగా ఉంటుంది. అదే గ్యాస్తో కడుపు ఉబ్బరం ఉంటుంది, ఆ ఉబ్బరం పైకి కొట్టేస్తుంది, అప్పుడు మీకు పెయిన్ఫుల్గా ఉంటుంది, మంట ఉంటుంది. సో ఈ 2 కేసులు మీరు ఒకసారి డెఫినెట్ చేసుకోవాలి, అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా ఆస్థమాటిక్ ప్రాబ్లమ్ అనేది. సో ఆస్థమాటిక్ ప్రాబ్లం అనుకుంటే అయినా హోమియోపతి వాడండి,
గ్యాస్ట్రిక్ అయినా హోమియోపతి డాక్టర్ మీద డిపెండ్ కండి. ఎందుకంటే ఈ 2 కేసులు కూడా మేనేజబుల్ కేసెస్, పెద్దగా మీరు వరి అంత కేసులు కాదు మీకు. కానీ మీరు చెప్పినట్టు నాకేం ఉద్దేశం అంటే గ్యాస్ట్రిక్ ఆరిజిన్ మీకు దాంట్లో జరుగుతూ ఉంది కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీకు క్లియర్ అయిపోతే మీకు ఆ ఆయాసం ఉండదు. అదే మీకు పిల్లి కూతురుతో వస్తాం సార్ నాకు వెదర్ మార్తే వస్తుంది అంటే మాత్రం అది ఆస్థమాటిక్ ఆరిజిన్ అనుకోవాలి. అంటే మీరు అవేం చెప్పట్లేదు, వెదర్కి సంబంధం లేదంటున్నారు కాబట్టి ముందు గ్యాస్ ట్రీట్ చేసుకోండి. ఒక మంచి డాక్టర్ని ఒకసారి అప్రోచ్ కండి, తప్పనిసరిగా ఒక 6 months వాడుకోండి, మీకు ఆ సమస్య గురించి భయపడాల్సిన అవసరమే రాదు. డాక్టర్ గారు అంటే హోమియో మెడిసిన్ స్లోగా పనిచేస్తుందని చాలామంది అంటుంటారు, మీరేం చెప్తారు దానికి సంబంధించి వాళ్ళకి? అంటే మీకు ఈరోజు టాపిక్లో మనకి ఎక్కువగా అలర్జీసే చెప్పాం. అలర్జీస్ అంటేనే అక్యూట్ కేసెస్, ఆస్తమా అయినా అలర్జీ కోల్డ్ అయినా సైనస్ అయినా అన్నీ కూడా అక్యూట్ ప్రాబ్లమ్స్. అంటే మీకు పేషెంట్ సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్, అందరూ తట్టుకోలేనంత ప్రాబ్లంతో ఉండేవాళ్ళు తప్ప ప్రశాంతంగా హోమియో డాక్టర్ పోయి కూర్చొని 2 గంటలు చిట్ చాట్ చేసుకుని వద్దామనుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. అంటే వచ్చి లోపల ఆ రూమ్లో కూర్చుంటానే ఎప్పుడు డాక్టర్ని చూడాలనుకుంటారు, అంత సీవియర్ ప్రాబ్లమ్స్ ఇవి. ఇవన్నీ మీకు నేను చెప్పాను, నా ఎంట్రీ లెవెల్ దగ్గర నేను చాలా వేరే కేసులు చూశాను. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మన పేషెంట్స్కు నోట్లో ఆయన మందు వేస్తే చాలు ఒక 2 నిమిషాలు రిలీఫ్ వచ్చేస్తుంది అనుకున్న పేషెంట్స్ నేను చూశాను తప్ప ముందు ఈ డెలిఫరెంట్ ఎక్కడ దాన్ని వేసేసుకుని ఆయన దగ్గరికి వెళ్దాంలే ఆ టాబ్లెట్ వేసుకుని తర్వాత హోమియోపతి హ్యాండిల్ చేద్దాం అనుకున్న పేషెంట్స్ చూడలేదు నేను. అంటే మన దగ్గరికి వెళ్తే అంత రిలీఫ్ వస్తున్న నమ్మకం పేషెంట్స్కి ఉంది అంటే అర్థం ఏంటి, అక్యూట్ ఎమర్జెన్సీస్లో హోమియోపతి పవర్ అలా ఉందన్నమాట. అంటే మీకు ఇక్కడ నేను చెప్పాను, సెలెక్షన్ ఆఫ్ మెడిసిన్ ఇంపార్టెంట్, సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఇంపార్టెంట్. ఈ 2 సరిగా ఉంటే కన్నా ఆస్తమా అయినా కోల్డ్ అయినా ఎమర్జెన్సీ అయినా పెయిన్ అయినా కూడా నోట్లో మందు వేసిన 10 నిమిషాలకంతా రిలీఫ్ వచ్చేస్తుంది. అంటే మిరాకిల్స్ జరుగుతాయి మీకు. ఆ మిరాకిల్స్ చూసాం కాబట్టి చెప్తున్నాను. అరే ఆ పేషెంటే చెప్తుంటాడు మనకు మిరాకిల్ అంటే అద్భుతం, మీ అర్ధరాత్రి నేను మీకు వచ్చి కొట్టామని సార్ డోరు, మా వాడికి నోట్లో మీరు మందు వేసేసరికి గంట వస్తే 10 నిమిషాలు రిలాక్స్ అయిపోయాడు. అంటే అట్లా అర్ధరాత్రి హోమియో డాక్టర్కి ఏమైనా వెళ్తారా? వెళ్ళరు కదా. కానీ నేను అలా కేసు చూశాను. మిడ్నైట్ నా తలుపు కొడితే ఆ ఫోబియా అయిపోయింది నాకు నిజం చెప్పాలంటే. అంటే ఆ ఫోబియా అయితే నేను భయపడిపోయాను, నిద్రపోవడం కూడా. అంటే ఆ కాలింగ్ బెల్ వినిపిస్తూనే ఎవరో బెల్లు కొట్టారు అని అంత భయంలోకి వెళ్ళిపోయాను. అంటే అలాంటి కేసులు నేను చూశాను రెగ్యులర్గా భరత్నగర్ కాలనీలో ఉన్నప్పుడు. సో అంటే అంత ఎమర్జెన్సీస్ కూడా హోమియోపతి దగ్గరికి వెళ్ళాలి, అల్లోపతి వద్దు అనుకున్నారంటే అర్థం పేషెంట్కు దానిపైన ఉన్న నమ్మకం కావచ్చు, ఆ సిస్టమ్ పైన ఉండే పవర్ కావచ్చు. అందువల్ల మీకు ఒక అక్యూట్ ఎమర్జెన్సీస్ హోమియోపతి మేనేజ్ చేసినట్టుగా మీకు ఆ అద్భుతాలు వేరే వాళ్ళు కూడా గమనించలేరేమో, అంత బాగుంటాయి. ఓకే డాక్టర్ గారు, కర్నూలు నుంచి రఫీ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. రఫీ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్తే మేడం. చెప్పండి సార్. నాకు రైట్ సైడ్ హెడ్ మొత్తం కన్ను ఇటు సైడ్ అంటే నచ్చుతుంది సార్ కొద్దిగా. ఓకే. ఈఎన్టీ డాక్టర్ అని కన్సల్ట్ అయ్యాను సార్ నేను. ఓకే. వాళ్ళు ఎంఆర్ఐకి రిఫర్ చేసినారు. ఓకే. స్కానింగ్ చేస్తే మ్యాక్సిలరీ సైనస్ అని చెప్పి చెప్పినారు సార్. ఓకే. తర్వాత మళ్ళీ నేను ఆయుర్వేదిక్ కన్సల్ట్ అయ్యాను. ఓకే. వాళ్ళ ట్రీట్మెంట్ చేశారు సార్. కానీ ఇప్పుడు నాకు అంటే నోస్ బ్లాక్ కావడం కానీ అట్లా అయితే ఏం లేదు సార్ నాకు. ఓకే. హెడ్ బ్యాక్ సైడ్ మాత్రం కొద్దిగా ఎందుకో పెయిన్ వచ్చినట్టు ఉంటుంది సార్. అంటే మీకు మ్యాగ్జిలరీ సైనసైటిస్ అన్నారు కాబట్టి మీకు పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు. ఎందుకంటే మీ మ్యాగ్జిలరీ అన్నప్పుడు ఈ ఏరియాస్లో నొప్పి ఎక్కువ ఉంటుంది జనరల్గా అయితే కదా. బట్ ఏమైనా ఇంకా వేరే రీజన్స్లో కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే అలా రావచ్చు, ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీకు ఆ రిపోర్ట్ చూస్తే నేను చెప్పగలుగుతాను మీకు ఏంటి అనేది. సో దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సపోజ్ మీరు అంత సీవియారిటీ లేదనుకున్నప్పుడు మీరు ఒకసారి వీడియో కన్సల్టేషన్ పెట్టుకోండి నా దగ్గర. నేను ఆ రిపోర్ట్స్ మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీకు మెడిసిన్స్ పంపిస్తే రిలీఫ్ వచ్చేస్తుంది, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఎక్కువ సఫరింగ్ ఉంటే పర్సనల్గా రావాల్సి వస్తుంది. అలా లేదు సార్ నేను భరించగలుగుతాను అనుకుంటే మాత్రం వీడియో కన్సల్టేషన్తో కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు, పెద్ద వరీ అవసరం లేదు. డాక్టర్ గారు, మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ డాక్టర్ కదా, అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఎలాంటి కేసెస్ని డీల్ చేశారు? నేను మెజారిటీ ఎంట్రీ లెవెల్లో కూడా చెప్పే అక్యూట్ ఎమర్జెన్సీస్ హ్యాండిల్ చేశాను. అక్యూట్ కేసెస్తోనే నాకు పేరు కూడా వచ్చింది. నిజంగా అయితే అలర్జీస్ అంటే సరే వారణాసికి వెళ్ళండి అనే ఒక నేమ్ వచ్చింది నాకు, అలా వచ్చింది. ఇప్పుడు నేను చూసిన కేసులన్నీ కూడా హెర్పీస్, హెచ్ఐవి, హెపటైటిస్ బి ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు కాంప్లికేటెడ్గా వచ్చే 5 కేసులే చూస్తున్నాను, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటివి. అంటే అవి కూడా చూస్తానే అవి తక్కువ ఉన్నాయి. అంటే 100 మందిలో 90 మందిని వాటిని చూసేవాడిని. ఇప్పుడు 100 మందిలో 2-3 ఉన్నారు అంతే అలర్జీ కేసులు. అంటే ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ కేసులే, ఇప్పుడు చూసేటి కూడా ఎమర్జెన్సీ కేసులే. కాబట్టి మీకు ఎలా ఉంటాయంటే మీకు ఆస్తమా అయినా సరే, సైనసైటిస్ అయినా సరే, ఇయర్ ఇన్ఫెక్షన్స్ అయినా సరే, పర్ఫరేషన్స్ అయినా సరే అన్నీ కూడా ఎమర్జెన్సీ కిందకి వస్తాయి, భరించలేని ప్రాబ్లం. అందుకే వాళ్ళు సర్జరీ ఎందుకు చెప్తారు మీకు? తట్టుకోలేని పేషెంట్ కాబట్టి సర్జరీ చెప్పేస్తున్నారు. తట్టుకోగలిగితే సర్జరీకి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి. సో అలాంటి కేసులు మనం హ్యాండిల్ చేస్తున్నాము అనే మెజారిటీ ఏంటి కేసులు మనం హోమియోపతి మేనేజ్ చేశామంటే అవన్నీ ఎమర్జెన్సీ కిందకి వస్తాయి. ప్రతి కేసు కాంప్లికేటెడ్గానే ఉంటుంది మీకు. ఇప్పుడు మనకి ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మీకు ఏమైంది, ఆ కేసులు చిన్నగా కనిపిస్తున్నాయి కానీ ఒక హోమియో డాక్టర్గా ఆ కేసులు అంటే కూడా చాలా
చాలా ఇది ఉంటుంది. ఒక ఎంట్రీ లెవెల్లో చూసే డాక్టర్స్కి చాలా బాగుంటుంది. ఇప్పుడంటే మనకి ఆ కేసులు ఎక్కువ చూడడం వల్ల దాని పైన ఇంపార్టెన్స్ తగ్గించేసాను కానీ, బట్ మీకు ప్రతిదీ ఎమర్జెన్సీ కిందకే తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఎమర్జెన్సీ మీరు తీసినప్పుడు ఆ పేషెంట్లో ఉండే రిలీఫ్ వాళ్ళే చెప్పగలుగుతారు. మాకు దేవుడి తర్వాత మీరు కనిపించారు సార్, మా అదృష్టమని. అంటే వాళ్ళు ఒక దేవుడు అని ట్రీట్ చేశారంటే వాళ్ళకి ఎంత ఎమర్జెన్సీగా ఉండాలి ఆ కేసు. మనకు చిన్నదిగా అనిపిస్తుంది, వాళ్ళకి ఎమర్జెన్సీగా అనిపిస్తుంది. అందుకే మీకేంటంటే అన్ని కాంప్లికేటెడ్ కేసెసే అన్నీ సక్సెస్ఫుల్గా జరిగాయి. ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ చూశాను నేను నిజం చెప్పాలంటే. సో అలాంటి ఫెయిల్యూర్ రేట్ తక్కువ చూసినప్పుడు మనపైన మనకు నమ్మకం చాలా ఉంటుంది. అంటే ఏ కేసు అయినా సరే కూల్గా ఓకే అనేసి పంపించేస్తాం, పెద్ద భయపడాల్సిన అవసరం లేదని. కాబట్టి మంచి హోమియో డాక్టర్ మీరు అప్రోచ్ కండి, మంచి డాక్టర్ని అప్రోచ్ కండి, తప్పనిసరిగా మీకు భయపడాల్సిన అవసరం రాదు దేనికి కూడా. కుదరదనుకుంటే అప్పుడు ఆలోచిద్దాం సర్జరీకి వెళ్ళాలా వద్దా అనేది. ఓకే డాక్టర్ గారు, వరంగల్ నుంచి సాయి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సాయి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, నాకు సైనసైటిస్ కి ఒక 6 years ముందు సర్జరీ చేయించాను సార్ నేను. ఓకే. తర్వాత 1 month మంచిగా ఉంది సార్, తర్వాత నుంచి మళ్ళీ ప్రాబ్లం వచ్చింది సార్. ఓకే. అంటే బ్లాక్ అవటం లేదు ప్రాబ్లం, ఓకే. కాకపోతే కంటిన్యూస్ గా జలుబు చేస్తుంది సార్. ఏదైనా తిన్న వెంబడే చేయడం, అట్లా చేయడం బాగా ప్రాబ్లం ఉంది సార్ అది. ఓకే. అంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, అలర్జీస్ ఉన్నంత కాలం మీరు ఎన్ని ఆపరేషన్స్ చేసినా వేస్టే. అది టెంపరీ రిలీఫ్ తప్ప క్యూర్ కిందకి రాదు. మీకు ఎన్ని రోజులైనా ఏ చేసినా మళ్ళీ రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది. సో అలర్జీని మీరు రిమూవ్ చేసుకుంటే అప్పుడు మీరు దీని నుంచి బయటపడతారు. సో మీరు ఇప్పుడు జరిగింది మీకు ఏంటంటే సర్జికల్గా అబ్స్ట్రక్షన్ క్లియర్ చేశారు తప్ప అలర్జీని రిమూవ్ చేయలేదు. అలర్జీ రిమూవ్ కాకపోవడం వల్ల మళ్ళీ మీకు రిలాప్స్ అయిపోతుంది కేసు. అందువల్ల మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మంచి హోమియో డాక్టర్కి వెళ్ళండి, అక్కడ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, క్లినికలీ ఎక్స్పోజ్డ్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఈ 3 క్వాలిటీస్ ఉన్న డాక్టర్ని మీరు వెతుక్కోండి. తప్పనిసరిగా మీకు ఈ పెద్ద ప్రాబ్లం, ఇంత చిన్న ప్రాబ్లం హైదరాబాద్కి రమ్మని కూడా నేను చెప్పను మీకు, బట్ వెళ్ళండి. అక్కడ తగ్గకపోతే అప్పుడు రండి. అంతవరకు మీరేం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, ఎడినాయిడ్కి సర్జరీ లేకుండా పరిష్కారం ఏమైనా ఉందా హోమియోలో? ఎడినాయిడ్స్ కూడా సర్జికల్ కేసు కిందకి తీసుకుంటారు చాలామంది. ఎందుకంటే మీకు ఎడినాయిడ్స్ పేషెంట్ కూడా అతలాకుతలం పేషెంట్, చిన్నపిల్లలు మేజర్గా 3 to 4 years 5 years పిల్లలు రాత్రిపూట నిద్రలేచేసి మౌత్ బ్రీతింగ్ చేసుకుంటూ ఊపిరి ఆగిపోతుంది, అమ్మ నా చేత కావట్లేదంటే ఏ అమ్మకైనా బాధగానే ఉంటుంది, భరించలేని బాధే వస్తుంది వాళ్ళ అమ్మకైనా. అందువల్ల మీకు ఎడినాయిడ్స్లో కూడా మీకు ఏంటంటే సర్జికల్గా మేనేజ్మెంట్ ఉన్న కేసుల్లో కూడా మనం మెడికల్గా మేనేజ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. అంటే పేషెంట్కి ఫస్ట్ సిమ్టమాటిక్ రిలీఫ్ ఇచ్చేస్తాం మనం. ఆ బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా, మౌత్ బ్రీతింగ్ లేకుండా, నాజిల్ బ్లాకేజ్ లేకుండా మనం చేసామనుకోండి, పేషెంట్ ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోతారు. తర్వాత అడినాయిడ్స్ పైన మనం ఫోకస్ చేసుకోవచ్చు. కాబట్టి నేనిచ్చే అడ్వైజ్ ఏంటంటే అడినాయిడ్స్ని మీరు ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి. అక్కడ 3 to 6 months వాడుకోండి, రిలీఫ్ వచ్చేస్తుంది. రిలీఫ్ రాలేదు, అప్పటికి నేను సఫర్ అవుతుందంటే అప్పుడు మీరు సర్జరీ ప్లాన్ చేసుకోండి, తొందర లేదు మీకు. అంతేకాదు దాంతో మునిగిపోయేది ఏం లేదు మనకి ఎమర్జెన్సీగా. ఎందుకంటే ఆ సీజనల్గా మీరు అంత నాకు ఏదో అయిపోతుంది ఎడినాయిడ్స్ వల్ల అనుకోవడం వల్ల అంత ఏం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, ఏమీ కాదు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకే డాక్టర్ గారు, భైంసా నుంచి పోషెట్టి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. పోషెట్టి గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మా బ్రదర్ కు 47 years ఉంటాయండి. ఓకే. ఇంతకు ముందు 6-7 years కింద ఇట్లనే పిల్లి కూతల వచ్చేది. అక్కడ డాక్టర్ గారికి వెళ్తే మరి అవసరం తేలింది. ఇక్కడ నిమ్స్ లో ట్రీట్మెంట్ ఏం జరగలే కానీ డాక్టర్ గారు టాబ్లెట్స్ అవి ఇచ్చారు. ఓకే. మందులు ఇచ్చారు, మనం కొన్ని రోజులు వాడితే తగ్గిపోయింది. అలర్జీ కూడా ఉందండి, అలర్జీ. ఓకే. ఇప్పుడు అలర్జీ అవన్నీ ఇప్పుడు పిల్లి కూతలు అవన్నీ పోయినాయండి, లేవు. ఓకే. థైరాయిడ్ కూడా ఉంది, థైరాయిడ్ మాత్రమే జరుగుతుంది ట్రీట్మెంట్. ఓకే. కోర్సు మిగతా ఇది మళ్ళీ కొంచెం ఈ ఛాతిలో ఎప్పుడు మళ్ళీ పట్టేసినట్లు ఉంటుందో అది అర్థమైతుంది. కోల్డ్, ఫీవర్ ఇటువంటి అయితే ఏం రావు, ఇప్పుడు లేవు. మీ ఛాతిలో టైట్నెస్ అంటే అలర్జీ అవునా కాదా అని కూడా డౌట్ఫుల్గా ఉంది కాబట్టి, సో వేరే కాజెస్ కూడా ఏమైనా ఉండొచ్చేమో కదా. మీరు అది డయాబెటిక్ పేషెంట్ అయినా, బీపీ పేషెంట్ అయినా, ఆస్థమాటిక్ పేషెంట్ అయినా, లేదంటే ఇంకా వేరే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయి, ఒక్కసారి చెస్ట్ ఎక్స్రే తీసినా, ఈసీజీ తీసినా తెలిసిపోతుంది కదా మీకు. అప్పుడు దాన్ని బట్టి ట్రీట్మెంట్కి వెళ్ళండి. ఎందుకంటే అలర్జీ కాదని మీరు అంటున్నారు, చెస్ట్లో టైట్నెస్ ఉంది అంటున్నారు. టైట్నెస్ ఎన్నో రీజన్స్ రావచ్చు మీకు, హార్ట్ రిలేటెడ్ కావచ్చు, లంగ్స్ రిలేటెడ్ కావచ్చు, ఏవైనా కావచ్చు. కాబట్టి ఒక్కసారి మీరు లోకల్ డాక్టర్ని, మామూలు ఫిజిషియన్ కన్సల్ట్ కండి, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అప్పటికి ప్రాబ్లం ఏం అర్థం కాకపోతే ఒకసారి నా దగ్గర రండి, నేను చూస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, హోమియోపతి పేషెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? హోమియోపతి పేషెంట్స్ని ఇచ్చే సలహా ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా మీకు ఒక మంచి డాక్టర్ని ఎంచుకోండి. సరైన డాక్టర్ మీరు ఎంచుకోకున్నప్పుడే మీకు హోమియోపతి ఫెయిల్యూర్ అవుతుంది అంటారు.
అది సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు. హోమియోపతి ఫెయిల్యూర్ ఎప్పటికీ కాదు, అది డాక్టర్ ఫెయిల్యూర్ మాత్రమే. సరైన డాక్టర్ మీరు ఎంచుకోలేదు కాబట్టి మీకు ఫెయిల్యూర్ వచ్చింది. కాబట్టి నమ్మకమైన పరిష్కారం కావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఒక మంచి డాక్టర్ని ఎంచుకోండి. ఆ డాక్టర్ పైన డిపెండ్ కాండి. అంతే హోమియోపతి అంటే మీరు కూడా 2-3 నెలలకు డాక్టర్లు మార్చేసే సిస్టమ్ పెట్టుకోవద్దండి. అందువల్ల మీకు డాక్టర్కి అర్థం కాదు కేసు ఎప్పుడు కూడా. ఒక 3 to 6 months ఉన్న డాక్టర్ మీకు ఎవాల్యుయేట్ చేయగలుగుతాడు ఆ పేషెంట్ వాల్యూ ఏంటి అనేది. అంతేనా డాక్టర్ గంటకు మంత్లీ ఒకసారి డాక్టర్ మార్చేశారనుకోండి, దేంట్లో రిలీఫ్ రాదు మీకు. అది హోమియోపతి కాదు, అలోపతి కాదు, హోమియో ఏది రాదు, అంతే సఫర్ అవుతూనే ఉంటారు. కాబట్టి డాక్టర్ని మార్చకండి, మంచి డాక్టర్ని వెతుక్కోండి, మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కమాండబుల్ డాక్టర్ దగ్గరికి. అప్పుడు మీకు హోమియోపతి నిజంగానే రాంబాణమే పనిచేస్తుంది, రాంబాణం లాగానే పనిచేస్తుంది. అంత ఎందుకంటే మిరాకిల్స్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అనేక విషయాలకు సంబంధించి మా కాలర్స్కి మంచి సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.